నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఇది ఉన్నటువంటి వార్తలు వాస్తవాలు విశ్లేషించుకున్నాం. దయచేసి పొలిటికల్ వైజ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తే ఇక్కడ నుంచి ఒకటి నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో సంస్కరణ, గ్రూప్ 1 సంక్షేమ శాఖల పోస్టుల్లో అమలు చేసిన టీజీపీఎస్సీ. నా బ్రాండ్ యంగ్ ఇండియా, విద్యా ఉద్యోగ అవకాశాలే లక్ష్యం, సర్కారు ఆధ్వర్యంలో ప్రీ స్కూల్ పెడతాం, పిల్లలకు ఉచిత రవాణా, అల్పాహారం, భోజనం, పేదలకు మంచి విద్య అందించేందుకు ఈ ఆలోచన, పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. పట్టు వదలకుండా పట్టుకొచ్చారు, ముంబై ఉగ్రదాడి కుట్రదాడు తహవూర్ రానాను దేశానికి తీసుకొచ్చిన ఎన్ఐఏ, పటిష్ట భద్రత మధ్య ఢిల్లీకి తరలింపు, మాట నిలబెట్టుకుంటున్న అమెరికా. ఇక భారత చట్టాల ప్రకారం శిక్ష. చైనాపై భారం 145%, భారత్కు జూలై 9 దాకా మినహాయింపు, సుంకాలపై అమెరికా స్పష్టీకరణ, మళ్లీ కుప్పకూలిన మార్కెట్లు, చర్చలకు సిద్ధమే కానీ బెదిరింపులు ఒత్తిళ్లకు కుదరవన్న డ్రాగన్, ఒప్పందానికి ఎదురు చూస్తున్నానన్న ట్రంప్, 90 రోజులు విరామం ఇచ్చిన EU. పత్తి కట్టే ఆదాయం తెచ్చిపెట్టే బయోఫ్యూయల్ బ్రిక్స్ తయారీ, రైతులకు పొలాలకు మేలు. అడ్డంకులు తొలగించి వేగం పెంచండి, రాష్ట్రంలో జాతీయ రహదారులపై NHAకి కేంద్రం ఆదేశం. RRR ఉత్తర భాగం పనుల బిడ్లపై త్వరలో నిర్ణయం. చెట్లు నరికేశారని వాల్టా చట్టాన్ని అనుసరించారా, అధికారులను ప్రశ్నించిన సుప్రీంకోర్టు కమిటీ. మినహాయింపు ఉన్న సుబాబుల్ చెట్లే తొలగించామన్న అధికారులు. ఆ 400 ఎకరాలు ప్రభుత్వానేనని, HCUకు సంబంధం లేదని కమిటీ వివరణ. అదంతా అటవీయేతర ప్రాంతమేనని స్పష్టీకరణ. కంచగచ్చిబౌలి భూములను పరిశీలించిన కమిటీ, CS, DGP తదితర అధికారులతో సమావేశం. HCU అధికారులు, విద్యార్థులు, రాజకీయ నేతలతో వేర్వేరుగా భేటీ. మామిడి నష్టాలే దిగుబడి, ప్రతికూల వాతావరణంతో రైతులకు గడ్డుకాలం, తగ్గిపోతున్న సాగు విస్తీర్ణం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తెలుగు కనుమరుగు, ద్వితీయ భాషగా సంస్కృతం ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయం. అభ్యుదయ రైతులతో విత్తనోత్పత్తి, అగ్రివర్సిటీ ద్వారా 40,000 మందికి పంపిణీ, జూన్లో పథకం ప్రారంభం, మంత్రి తుమ్మల. పిడుగుపాటుకు 2 మృతి, జనగామ, సంగారెడ్డి జిల్లాలో ఘటనలు. స్లాట్ విధానంలో చకచకా రిజిస్ట్రేషన్, తొలి రోజు 626 పూర్తి. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన 22 కార్యాలయాల్లో సేవలు. సాధారణంగా గంటన్నర పట్టే చోట అరగంటలోనే ముగిసిన ప్రక్రియ. ఆన్లైన్లో వివరాలు సమర్పించే సమయంలో కొన్ని చోట్ల పొరపాట్లు. ఉపగ్రహానికి చిక్కిన ఉన్నతాధికారులకు మాత్రం కనబడటం లేదు, ఇసుకను తోడేస్తున్నా పట్టించుకొని వైనం. ఖమ్మంలో NIA అదుపులో రానా, అమెరికా నుంచి తీసుకొచ్చిన ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రానాను NIA అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచింది. నో వీసా, నో పర్మిట్, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాకే విదేశీయులకి వీసాలు, నివాస అనుమతులు ఇవ్వనున్నట్టు ప్రకటించిన అమెరికా. తలుపులు తెరిచి ఉన్నాయి, టారిఫ్ల విషయంలో అమెరికాతో చర్చలకు తమ తలుపులు తెరిచి ఉన్నాయని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి తెలిపారు. బీహార్లో వర్ష బీభత్సం, బీహార్లో బుధ గురువారంలో భారీ వర్షాలు, పిడుగుపాట్ల ఘటనతో 38 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. స్వతంత్ర భారత చరిత్రలో సన్నబియ్యం ఇచ్చింది మేమే, ఉత్తమ్ కుమార్ రెడ్డి. గ్రామానికి నాణ్యమైన విత్తనాలు, మంత్రి తుమ్మల. యంగ్ ఇండియా నా బ్రాండ్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అనేది మా బ్రాండ్, విద్యా, వైద్యం, ఉపాధికే మా ప్రాధాన్యం. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోలీసులు తమ పిల్లల చదువు విషయంలో ఆందోళన చెందకుండా ఉండేందుకే ఈ స్కూల్. సైనిక స్కూల్కు ధీటుగా ఒక బ్రాండ్ని క్రియేట్ చేసేలా ఈ పాఠశాలను తీర్చిదిద్దాలి. ఇకపై ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రీ స్కూల్, ప్రైవేటు బడుల మాదిరిగా నర్సరీ, LKG, UKG, నిరుపేద పిల్లలకు ఉచితంగా రవాణా సదుపాయం. అసలేం జరిగింది? కంచగచ్చిబౌలి భూముల్లో సాధికార కమిటీ పర్యటన, రాష్ట్ర అధికారులతో కలిసి చెట్లు కూల్చివేత, చదును చేసిన భూమి పరిశీలన, పీకాక్, బఫెలో లేక్ వరకు వెళ్లి చూసిన కేంద్ర బృందం, వివిధ శాఖల అధికారులతో వాస్తవ పరిస్థితులపై ఆరా, చెట్లు నరకడానికి అనుమతులు తీసుకున్నారని ప్రశ్న. MCHRDలో విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, పర్యావరణవేత్తలతో భేటీ, హోటల్లో ప్రభుత్వాధికారులతో సమావేశం. BRS, BJP నేతల నుంచి వినతి పత్రాల స్వీకరణ, మరోసారి భూములు పరిశీలిస్తామన్న కేంద్ర కమిటీ. సర్కారు బరితెగింపు, కంచగచ్చిబౌలిలో జీవ విధ్వంసం చేసింది, సీఎం రేవంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి, కేంద్ర సాధికార కమిటీలో BRS బృందం. ఉల్లంఘనపై హరీష్ తదితర నివేదిక. HCU భూమిని పరిరక్షించండి, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి BJP ఎంపీల వినతి పత్రం. 17న JEE మెయిన్ ఫలితాలు. పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు, సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై కేసు నమోదు. ఏపీలో అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు కక్షగట్టిన ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తను హత్య చేసిన TDP గుండాలు. వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చడానికి అక్రమ కేసు, హత్య కేసును పక్కదారి పట్టించే కుతంత్రం. ప్రాంతానికి ఒక రకంగా వార్తలు రాసింది పచ్చపత్రికలే.
ఇది టీడీపీ చేసిన హత్య. ఈ నెల 3న పింఛను కోసం వస్తుండగా నా భర్త కిడ్నాప్ ఆపై హత్య. దోషులంతా టీడీపీ వర్గీయులు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అంచడేందుకే ఈ దారుణం. టీడీపీ గెలిచిన వెంటనే మాపై దాడి చేశారు. అకాల వర్షం ఆగమాగం. జనగామ దేవరకద్ర మార్కెట్లలో కొట్టుకుపోయిన ధాన్యం. పలు జిల్లాల్లో కొనుగోళ్లు. కేంద్రాల్లో తడిచిన వడ్లు. వడగండ్ల వానకు నేలరాయిన మామిడికాయలు, వరి, మొక్కజొన్న. వేర్వేరు చోట్ల పిడుగులు పడి రైతులు, గొర్రెల కాపరి విద్యార్థి మృత్యువాత. పంట నష్టం జరిగిందంటూ ఓ రైతు ఆత్మహత్యయత్నం. భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో వర్షాన్ని కొట్టుకుపోయిన ధాన్యం. ఫార్మాకు ట్రంప్ భయం. సంగారెడ్డి జిల్లాలోనే 350కి పైగా ఫార్మా కంపెనీలు. ఏటా 22,000 కోట్ల విలువైన ఎగుమతులు అత్యధికం అమెరికాకే. సుంకాలు విధిస్తే కష్టాలు తప్పవంటున్న పరిశ్రమ వర్గాలు. 2028 ఒలింపిక్స్లో 6 క్రికెట్ జట్లు. లాస్ ఏంజలీస్ వేదికగా జరిగే విశ్వ క్రీడల్లో T20 ఫార్మాట్లో క్రికెట్ మ్యాచ్ల నిర్వహణ. చదువు కోసమే వచ్చారా? భారతీయ విద్యార్థులపై అమెరికాలో నిరంతర నిఘా. చదువుతున్నారా, పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారా అని ఏఐ సాయంతో ఆరా. ధ్రువపత్రాలు, బ్యాంక్ బ్యాలెన్స్ వివరాల సేకరణ. కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన భారత ఎంబసీ. కన్సల్టెన్సీల సమాచారం ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం. అమెరికాలో అత్యధికంగా భారతీయ విద్యార్థులు. వర్సిటీలు. న్యూయార్క్ వర్సిటీ 27,000, నార్త్ ఈస్ట్ యూనివర్సిటీ 21,000, కొలంబియాలో 20,000, ఆరిజోనా స్టేట్ వర్సిటీలో 18,000, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో 17,000 మంది ఉన్నారు. చైనాపై అమెరికా మరో 20% టారిఫ్. మొత్తం 145% చేరిన సుంకాలు. రెండు దేశాల మధ్య ముదురుతున్న టారిఫ్ వార్. యంగ్ ఇండియా నా బ్రాండ్. విద్య, వైద్యం, ఉపాధికే ఫస్ట్ ప్రయారిటీ. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ముందుకు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. కొందరు ఉద్యమకారులమని బ్రాండ్ క్లెయిమ్ చేసుకున్నారు. అలాంటి వారి గురించి నేను చర్చించదలుచుకోలే. ప్రజలపై పెత్తనం చేసుడు కాదు, జనానికి ఏం చేస్తున్నామో అదే చేస్తున్నాం, ఏది అవసరమో అదే చేస్తున్నాం. సైనిక ఆర్మీ స్కూళ్లకు ధీటుగా పోలీస్ స్కూల్. త్వరలో ప్రభుత్వ ప్రీ స్కూల్స్, ప్లే స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటన. శ్రీశైలం దోపిడీకి ఏపీ రాచమార్గం. రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు మళ్లీ ప్రారంభం. 44,000 నుంచి 90,000 క్యూసెక్కులకు చేరుకున్న కెనాల్ కెపాసిటీ. పనులు పూర్తయితే 8 టీఎంసీలు తరలించుకుపోయేందుకు వీలు. రిజర్వేషన్లపై 50% లిమిట్ ఎత్తేస్తాం. ఏఐసీసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ 3 తీర్మానాలను ఆమోదించింది. సర్కారు జూనియర్ కాలేజీల్లో తెలుగు గాయబ్. ఢిల్లీకి 4వ విజయం. ఇంటింటికి ఇంటర్నెట్. మారుమూల ప్రాంతాలకు కేబుల్ టీవీ సేవలు. శ్రీధర్ బాబు. బేగంపేటలో టీ ఫైబర్ కొత్త ఆఫీస్ ప్రారంభించిన మంత్రి. టీ ఫైబర్ పేరును టీ నెక్స్ట్గా మారుస్తున్నట్టుగా వెల్లడి. ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతల స్వీకరణ. ఆ 400 ఎకరాలు పక్కా ప్రభుత్వ భూమి. రికార్డుల్లో ఎక్కడ అడవి అని లేదు. హెచ్సియుకు సంబంధం లేదని హైకోర్టు చెప్పింది. కంచగచ్చిబౌలి ల్యాండ్స్పై సుప్రీంకోర్టు ఎంపోర్డ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక. చెడగొట్టు వానలకు పంటలు ఆగమాగం. నేల రాలిన వరి, మొక్కజొన్న, రాలిన మామిడికాయలు. గాలి దుమారానికి కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. పలు జిల్లాల్లో కరెంటు సరఫరాలో అంతరాయం. పిడుగుపడి స్టూడెంటు, పశువుల కాపరి మృతి. ఎన్ఐఏ కస్టడీకి తహవూర్ రానా. 26/11 ఉగ్రదాడి. ముంబై ఉగ్రదాడి సూత్రధారి అమెరికా నుంచి స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చిన ఆఫీసర్లు. ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత అరెస్ట్. హై సెక్యూరిటీతో ఎన్ఐఏ సెల్లీకి తహవూర్. కేంద్రం ఇచ్చే దొడ్డు బియ్యమే, అది కొందరికే. బీజేపీది తప్పుడు ప్రచారం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సన్నబియ్యం పథకం కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ఈ స్కీమ్తో రాష్ట్ర సర్కార్పై అదనంగా 20% భారం. 3.10 కోట్ల మందికి 30 లక్షల టన్నుల సన్నబియ్యం సరఫరా. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు. పరిశీలనలో 30 లక్షల అప్లికేషన్లు. కారుణ్య నియామకానికి వివాహమైన కుమార్తె అర్హురాలే. మృతి చెందిన ఓ ఏఎస్ఐ కుమార్తె పిటిషన్పై హైకోర్టు స్పష్టీకరణ. నిబంధనలకు అనుగుణంగా అర్హతలుంటే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశం. రక్షిత అటవీ భూమి అనొచ్చా? కంచగచ్చిబౌలి 400 ఎకరాలకు అర్హత ఉందా? ఎన్ని చెట్లున్నాయి? ఏ రకాలున్నాయి? వాటిని ఏ పద్ధతిలో తొలగించారు? వన్యప్రాణుల పునరావాసానికి ఏం చేస్తున్నారు? అధికారుల్ని ప్రశ్నించిన కేంద్ర సాధికార కమిటీ. 10 అంశాలపై సమాచార సేకరణ. అధికారులు విద్యార్థులతో విడివిడిగా భేటీ. అటవీ భూమి కాదని స్పష్టం చేసిన ప్రభుత్వం. కాంచా, అస్తంభల్, పోరంబోక్ సర్కారీ అని రెవెన్యూ రికార్డులో స్పష్టంగా ఉందని వెల్లడి. వివరాలతో సాధికార కమిటీ నివేదిక. 3 జింకల చావుకు రేవంతే కారణం. సల్మాన్లా ఈయనను శిక్షించాలి హరీష్. 2,185 ఎకరాలు వర్సిటీకి రిజిస్టర్ చేయండి. సాధికార కమిటీకి బీజేపీ ఎంపీల విజ్ఞప్తి. టాప్ 10 వర్సిటీల్లో సగం 500 ఎకరాల్లోపే. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు తక్కువ భూములే. 379 ఎకరాల్లో సింగపూర్ నేషనల్ వర్సిటీ. అమెరికాలోని ఎంఐటికి 168 ఎకరాలు. 703 ఎకరాల్లో వాషింగ్టన్ యూనివర్సిటీ. ఆక్స్ఫర్డ్ విస్తీర్ణం 1327 ఎకరాలు. నోబెల్ గ్రహీతల్ని, వ్యాపార దిగ్గజాలను అందించిన విద్యాసంస్థలవి. 16వ శతాబ్దంలో ఏర్పడిన వర్సిటీలకు కూడా భారీగా భూములు లేవు.
విద్యార్థులు సీఎం సరదాగా ఫుట్బాల్ నా బ్రాండ్ యంగ్ ఇండియా. ఎన్టీఆర్ బ్రాండ్ 2 కిలోల బియ్యం. చంద్రబాబుకు ఐటీ రైతు బాంధవుడిగా వైఎస్ఆర్ వారిలాగే నాకు ఓ బ్రాండ్. మహాత్ముడి స్ఫూర్తితో రూపకల్పన దేశ భవిష్యత్తుకు తరగతి గదుల్లోనే ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ బడుల్లోనూ ప్రీ స్కూల్స్ విధానం తీసుకొస్తాం. పోలీస్ స్కూల్కు 100 కోట్ల కార్పస్ ఫండ్. పోలీసుల కష్టాలు నాకు తెలుసు. మంచిరేవులో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం. తిహాడ్కు రానా. ముంబై మారణహోమ సూత్రధారి అమెరికా నుంచి భారత్కు తరలింపు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఎన్ఐఏ కోర్టుకు అనంతరం తిహాడ్కు. ఎన్ఐఏ ఆఫీసులో విచారించనున్న సైకాలజిస్టులతో కూడిన ప్రత్యేక బృందం. మోదీ ప్రభుత్వ దౌత్యనీతి విజయమి దిశ. అది మేము మొదలుపెట్టిన పని. మోదీ గొప్పతనమేం లేదు. చిదంబరం. తాహూర్ రానా కెనడా పౌరుడు. మాకు సంబంధం లేదు. పాకిస్తాన్. గాలివాన బీభత్సం. తడిసిన ధాన్యం రాశులు. దెబ్బతిన్న వరి మొక్కజొన్న. పలుచోట్ల వడగండ్ల వాన. పిడుగుపాటుకు 2 మృతి. విద్యుత్కు అంతరాయం. మరో 2 రోజుల వర్షాలు. అధికారులు అప్రమత్తంగా ఉండండి. సీఎం ఆదేశం. ములుగు జిల్లాలో 2 రైతుల ఆత్మహత్యయత్నం. పంట నష్టపోయే ఒకరు. అప్పులకు ఒత్తిడికి మరొకరు. ఏఐ బేబీ. కృత్రిమ మీద ఆధారంగా ఐవీఎఫ్ విధానంలో తొలి శిశువు మెక్సికోలో జననం. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టు. దుబాయ్ నుంచి రాగానే ఎయిర్పోర్ట్లో అదుపులోకి. తల్లి అంత్యక్రియలకు హాజరు కావడానికి అనుమతి. మళ్లీ విచారణకు పిలిస్తే రావాలని, లేదంటే అరెస్టు తప్పదని హెచ్చరిక. కుమారుడి ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిందితుడిగా షకీల్. అప్పుడు 3 గంటలు, ఇప్పుడు అరగంటే. స్లాట్ విధానంతో సులభంగా రిజిస్ట్రేషన్లు. ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అమలు. తొలి రోజు 626 రిజిస్ట్రేషన్లు. అవినీతికి తావు లేకుండా విధానం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కొత్త విధానంపై వినియోగదారుల హర్షం. తమ ఉపాధికి దెబ్బతింటోందంటూ డాక్యుమెంట్ రైటర్ల ఆందోళన. పేదలకు 3 రంగుల కార్డులు. ఆపై వర్గాలకు ఆకుపచ్చ కార్డులు. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీ. కేంద్రం ఇచ్చే దొడ్డు బియ్యమే. మేము సన్న బియ్యం ఇస్తున్నాం. మంత్రి ఉత్తమ్. మార్కుల కోసం మాతృభాషకు మంట. అన్ని ప్రభుత్వ కాలేజీల్లోనూ సంస్కృతం. వివరాలు కోరిన ఇంటర్ విద్యా సంచాలకులు. వచ్చే ఏడాది అమలు చేయాలని వచ్చిన 3 ఏళ్ల ప్రతిపాదన తెరపైకి. అమలైతే ఇంటర్లో తెలుగు కనుమరుగే. ఆలోచన విరమించుకోవాలి. తెలుగు సంఘాల డిమాండ్. ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్. కొనడానికి ఇదే సమయమంటూ సుంకాల అమలు వాయిదాకు ముందు పోస్టు. 3,570 కోట్ల మేర పెరిగిన ట్రంప్ సంపద. దీనిపై విచారణ జరపాలని డెమోక్రాట్ల డిమాండ్. బెదిరింపులకు లొంగం. చర్చలకు సిద్ధం. చైనా అమెరికా వ్యతిరేకంగా కూటమి కట్టే దిశగా యూరప్ దక్షిణాసియా నేతలతో సంప్రదింపులు. జిన్పింగ్ చాలా తెలివైన వ్యక్తి అని ట్రంప్ ప్రశంస. తొలుత విధించిన 20% సుంకాలు కలిపితే చైనాపై 140% వైట్ హౌస్. విద్యార్థి వీసా రద్దయితే ఇంటికేనా. 15 రోజుల్లో వెళ్లిపోవాలని నిబంధన. అయోమయంలో భారత విద్యార్థులు. వర్సిటీలు న్యాయవాదుల మద్దతుతో కొంతమేర ఉపశమనం. యూదు వ్యతిరేక పోస్టులు పెడితే వీసా రద్దు. కందిపప్పు కాంట్రాక్టుల రద్దు. టెండర్లు పిలవకుండా కట్టబెట్టడంపై చర్య. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా కోసం నామినేషన్ పద్ధతులు ఇచ్చిన అధికారులు. ఈ వ్యవహారంపై మంత్రి సీతక్క ఆగ్రహం. లారీ సీజ్ చేయొద్దంటే 20,000 లంచం. ఏసీబీకి చిక్కిన భద్రాచలం సీఐ రమేష్. సీఐ గన్మెన్ మధ్యవర్తి కూడా అరెస్టు. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు.